అదే ఢిల్లీ పీఠం. ఆధిపత్యం కోసం ఒక పార్టీ పోరాటం, జెండా పాతాలని మరో పార్టీ ఆరాటం, ఉనికి చాటుకోవాలని ఇంకో పార్టీ వ్యూహం. మొత్తానికి హస్తినలో రాజకీయం వింటర్లోనూ వేడి పుట్టిస్తోంది. నిజానికి వచ్చే ఏడాది ఆరంభంలోనే ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు. కానీ హస్తినలో హస్తగతం చేసుకోవడానికి ఇప్పటి నుంచే కొదమ సింహాల్లా తలపడుతున్నాయి అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, కేంద్రంలోని ఎన్డీఏ. ఢిల్లీ నీదా నాదా, సత్తా చాటేదెవరో తేల్చుకుందాం రా, సై అంటే సై, తగ్గేదేలే, ఇలా సాగుతోంది హస్తినలో ఆప్ బీజేపీ మధ్య రసవత్తర రాజకీయం. ఒకరిపై ఒకరు విమర్శలు తీవ్రమయ్యాయి. ఎన్నికలే లక్ష్యంగా ప్రజలను ఆకట్టుకునే పథకాలు, మేనిఫెస్టోల రూపకల్పనలో బిజీ అయ్యాయి. అదే సమయంలో అవినీతి అక్రమాలపై ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కేజ్రీవాల్ మాత్రం సింగిల్ గానే ఎన్నికల బరిలోకి దిగి బీజేపీతో తాడో పేడో తేల్చేసుకుంటున్నానంటున్నాడు. అన్ని రాష్ట్రాలు ఒక ఎత్తు, ఢిల్లీ ఒక్కటే ఒక ఎత్తు. 600 ఏది ఏమైనా ఆ ఒక్కటి కొడితే చాలు, హస్తిన దక్కితే దేశంలో కమలానికి తిరుగుండదు. ఇది బీజేపీ ఆలోచిస్తున్న తీరు. ఎలాగైనా హస్తిన చేజారకూడదు. ఎత్తులకు పై ఎత్తులు వేసినా సరే క్లీన్ స్వీప్ చేయాలి. ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవాల్సిందే, అది ఒంటరిగానే అని బీజేపీ ప్లాన్ వేస్తోంది.